హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించి మార్కెట్ స్ట్రీట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే. నిన్ననే మనం అనుకున్నాం సెల్ ఆన్ ర్యాలీస్ గా బ్యాంక్ నిఫ్టీ రావటం చూసాం మనం నిన్న. అండ్ అది ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది ఈరోజు. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 120 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 51,657 దగ్గర. అండ్ హై 51,944. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే ఒక హై ఫామ్ అయ్యి ఇమీడియట్లీ ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురైంది. సో త్రూ అవుట్ ద డే నెగటివ్ లో ట్రేడ్ అవటం చూసాం. ఓన్లీ రెస్పైట్ ఏంటి అంటే కనుక లోస్ నుంచి ఏదైతే 50,784 ఉందో అక్కడి నుంచి రికవరీ అయ్యి 51,317 దగ్గర మనకి క్లోజ్ అవటం చూసాం. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక మేబీ బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ రోజు బిగ్ ఫాల్ వచ్చిందా లేకపోతే ఇంకా వీక్నెస్ ఉందా అనేది మనకి రానున్న 1-2 days లోనే తెలుస్తుంది. సో నిన్నటి లో ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో 51,342 అది కూడా బ్రీచ్ అయ్యి అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 500 పాయింట్స్ కిందకి వెళ్ళటం చూసాం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి ఆ 500 పాయింట్స్ రికవర్ అయ్యి నిన్నటి లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్టెండింగ్ బాటమ్ అని అంటాం. బట్ ఏదైనప్పటికీ 5 weeks లో ఏదైతే ఉందో 51,138 అది బ్రీచ్ అయింది కాబట్టి నెక్స్ట్ దీని టార్గెట్ మనం చూస్తే కనుక 50,252 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 49,990 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే కనుక 52,000 ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. అన్లెస్ 52,000 పైన క్లోజ్ అవుతే తప్ప బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ బేర్స్ అధీనంలోనే బ్యాంక్ నిఫ్టీ ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక 50,000 నుంచి 52,000 మధ్యలో ఉంది కాబట్టి నియర్ టు ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ అంటే ఇంకో 500-600 పాయింట్స్ పెరిగితే కనుక షార్టింగ్ ఆపర్చునిటీని ఇప్పుడు కూడా చూడాలి. ఒక 200-300 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఇన్ కేస్ మనం అనుకున్న డైరెక్షన్కి వస్తే కనుక ఓ 1,000-1,500 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఇప్పటి నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు కాంపోనెంట్స్ చూస్తే కనుక సోల్ విన్నర్ మనకి ఫెడరల్ బ్యాంక్, అది కూడా జస్ట్ అబౌట్ 1% ఆ లెవెల్లో పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక వీకెస్ట్ బ్యాంక్ ఏదైతే అనుకుంటుంటామో మార్కెట్ పడినప్పుడు ఎక్కువ పడి పెరిగినప్పుడు తక్కువ పెరిగే స్టాక్. సో వాటిలో చూస్తే కనుక బంధన్ బ్యాంక్ వాజ్ ద బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పొచ్చు ఈరోజు. సో బంధన్ బ్యాంక్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఒక 1.5% పడిగింది. బంధన్ బ్యాంక్ అబౌట్ 4% డౌన్ అయ్యి అబౌట్ 188 దగ్గర క్లోజ్ అవుట్ చేసాం. అండ్ ఆల్ పిఎస్యూ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, బిఓబి అండ్ పిఎన్బి ఏవైతే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా స్వల్పంగా నష్టాలతో ట్రేడ్ అవుట్ చేసాం. ఇక నిఫ్టీ దానికి భిన్నంగా ట్రేడ్ అవుట్ చేసాం. బ్యాంక్ నిఫ్టీకి భిన్నంగా దో మనకు ఒక 35 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ 24,568 అండ్ 582 ఇనిషియల్ అని హై రావటం చేసాం. సో మనకి 24,504 అనేది ఈరోజు హై రావటం చేసాం. 24,444 దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ. అండ్ లో చూస్తే కనుక 24,307. మనం నిన్న ఏదైతే రేంజ్ అనుకున్నామో 20-day మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో రేంజ్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ రెస్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు లో 24,307 అండ్ 20-day మూవింగ్ యావరేజ్ 24,273 దగ్గర ఉంది. బట్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 160-170 పాయింట్స్ మైనస్ నుంచి అబౌట్ 100 పాయింట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే రికవర్ అవటం చేసాం నిఫ్టీలో. సో రేపటికి స్మార్ట్ మనీ ఏదైనా ప్లే చేస్తుందా, రేపు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి ఈ రోజే కొద్దిగా యాక్షన్ అయిపోయింది అనేది మనకి రేపు వేచి చూడాలి. ఏదైనా కూడా 24,500, 24,600 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రాబ్లీ కాల్ ఆప్షన్స్ అనేది అక్కడే ఎక్కువ రైట్ అయి ఉంది. అండ్ పుట్ ఆప్షన్స్ చూస్తే కనుక 24,300 దగ్గర లాంగ్ ఉన్నాయి కాబట్టి మేబీ అదొక బాటమ్ రేపటికి అనిపిస్తుంది. సో 24,300 నుంచి 24,600 లో రేపు కూడా కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. సో వొలటాలిటీ ఎంత ఉంటుంది అనేది మనకి వేచి చూడాల్సిందే. అండ్ ఈరోజు నిఫ్టీ కాంపోనెంట్స్ చూస్తే కనుక ప్రాబ్లీ పెరిగిన వాటిల్లో మనం వెళ్ళి చూస్తే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఈరోజు ఒక బిగ్ అప్ మూవ్ రావటం చూసాం. సో ఇన్ఫాక్ట్ అక్రాస్ ద బోర్డ్ పెరిగాయి. ఈవెన్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో కూడా ఎస్బీఐ లైఫ్ ఇస్ ద బిగ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్ అబౌట్ 4% పెరిగింది. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్ 1.8% పెరిగింది. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ కానీ బీపీసీఎల్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. ఫార్మా వాస్ గుడ్, సన్ దివీస్ అండ్ డాక్టరేటీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. అండ్ ఐటీలో టెక్ మహీంద్రా, టీసీఎస్ అండ్ విప్రో పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. మెటల్స్ లో టాటా స్టీల్ అండ్ హిండాల్కో కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో ఆబ్వియస్లీ మనందరికి తెలిసిందే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ చాలా డిప్రెస్ గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు. సో స్టాక్స్ మనం చూస్తే కనుక బజాజ్ ట్విన్స్ చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. సో
బజాజ్ ఫైనాన్స్ ఒక 2.5%, దట్స్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా ప్రాబ్లీ లోస్ నుంచి కొద్దిగా రికవర్ అయిన 100 పాయింట్స్, ఒక 1.5% కట్ అవుట్ అని చేసిన డౌన్ సైడ్. సో బజాజ్ ఫైనాన్స్ లో మన అబ్జర్వేషన్ ఏంటి అంటే కనుక ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఏదైతే ఉందో 6375, సో అది లో. అండ్ ఈ రోజు లో చూస్తే కనుక 6541. సో మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 3 weeks లోనే ఈ స్టాక్ 7400 నుంచి ఆల్మోస్ట్ 6400, అంటే క్లోజ్ టు 1000 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఒకవేళ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో 6375 కట్ అయిందంటే కనుక ఒక మైనర్ సపోర్ట్ 6187 దగ్గర ఉంటుంది. దాని తర్వాత ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ బజాజ్ ఫైనాన్స్ లో మనకు కనపడుతుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ బ్యాంకింగ్ లోనే యాక్సిస్, ఇండస్ అండ్ కోటక్ వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీ స్పేస్ ఈ రోజు కొద్దిగా నిన్న ప్రాఫిట్స్ గివ్ అప్ చేసే బ్రిటానియా కానీ లీవర్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ ఆటో స్పేస్ కూడా ఈరోజు కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి, మైమండ్యా, మారుతి, ఐషర్ లాంటి స్టాక్స్. సో బట్ ఓవరాల్ మనకి నిఫ్టీ చూస్తే కనుక రేంజ్ అనేది 24,200 నుంచి 24,600 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఎండో స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీలో ఈ కాంపోనెంట్స్ అయితే బిగ్గెస్ట్ గెయినర్స్ గా ఉన్నాయో అక్కడ కూడా అవే పెరిగాయి. సో ఐసిఐసిఐ ఇన్సూరెన్స్, రెండు స్టాక్స్ ప్రుడెన్షియల్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ప్రుడెన్షియల్ 8% అప్ మూవ్ రావటం చూసాం. ఫర్టిలైజర్స్ లో ఏదైతే నిన్న సెల్ ఆఫ్ వచ్చిందో వాటిల్లో ఒక మంచి రికవరీ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఒబ్రాయ్ రియాలిటీ, డిఎల్ఎఫ్ అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్, ఈ మూడు కూడా పెరిగాయి. ఫర్టిలైజర్స్ లో కోరమండల్, చంబల్ పెరగటం చూసాం. అండ్ గోల్డ్ ఫైనాన్స్ స్టాక్స్ లో నిన్నటి బిగ్ ఫాల్ తర్వాత ఈరోజు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చేసాం. మన్నాపురం, ముత్తూట్ ఒక 2.5% పెరగటం చేసాం. అదేవిధంగా హైబీటా నేమ్స్ లో ఎంసీఎక్స్ లాంటి స్టాక్స్, ఇండియా మార్ట్, ఐఈఎక్స్ లాంటి స్టాక్స్ పెరగటం చేసాం. అండ్ వీకెండ్ స్టాక్స్ మనం చూస్తే కనుక అగైన్ ఇక్కడ కూడా ఎఫ్ఎంసీజీ, డాబర్ అండ్ మ్యారికో లాంటి స్టాక్స్. అండ్ సిమెంట్ ప్యాక్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. శ్రీ సిమెంట్ కానీ, ఇండియా సిమెంట్ కానీ, అంబుజా సిమెంట్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్లింగ్ చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ టోటలీ బడ్జెట్ రిలేటెడ్ మూవ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి స్ట్రింప్ కంపెనీస్ అండ్ వాటర్ బేస్డ్ కంపెనీస్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. సో స్టాక్స్ లైక్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, అవంతి ఫీడ్స్ కానీ, అదే వాటర్ రిలేటెడ్ స్టాక్స్ లో అయాన్ ఎక్స్చేంజ్ కానీ, వబాక్ కానీ, ఇవన్నీ కూడా మంచి అప్ మూవ్ రావటం చేసాం. అండ్ రియాలిటీ స్పేస్ లో ఏదైతే నిన్నటి బ్యాడ్ న్యూస్ వచ్చిందో అది టోటలీ డిస్కౌంట్ అయిపోయి ఈ రోజు మళ్ళీ అగైన్ అప్ మూవ్ రావడం చూసాం. శోభా రియాలిటీ అండ్ ప్రెస్టీజ్ లాంటి స్టాక్స్ లో. అండ్ అదర్ హైబీటా నేమ్స్ లైక్ ఐఎఫ్సిఐ, నోవా అగ్రిటెక్, హెచ్బిఎల్, పవర్ వాటిల్లో బోరో, రెన్యూవబుల్ ఎనర్జీ, పవర్ ఇండియా కానీ, గ్రీన్ పవర్ కానీ, ఇన్ఫాక్ట్ వీక్ స్టాక్స్ లైక్ ఆర్ పవర్ అండ్ జీపీ పవర్ కూడా పెరగటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ మనం స్టాక్స్ ఏవైతే ట్రాక్ చేస్తున్నాం గత కంటిన్యూస్లీ కొన్ని రోజులుగా మన వీడియోస్ లో చెప్తున్న స్టాక్స్ 200-day మూవింగ్ యావరేజ్ నుంచి ఈరోజు ఒక 8% బిఎస్సి పైకి రావటం చూసాం. ఆల్మోస్ట్ 2280 నుంచి 2400 దాకా పెరగటం చూసాం. అదేవిధంగా స్టాక్స్ లైక్ హెచ్ఈజీ కానీ, దీపక్ ఫర్టిలైజర్స్ కానీ, రామ్కి కానీ, ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒక న్యూ హై అగైన్ రావటం చూసాం మనం. సో స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా రిజల్ట్స్ ఆఫ్ ద కంపెనీస్ ని బట్టి స్టాక్స్ మూవ్ అవుతాయని చెప్పొచ్చు. ఇక వీక్ అయిన వాటిల్లో బిఎస్టీ ఒక 16% కరెక్ట్ అయింది. సో జనరల్లీ బడ్జెట్ తర్వాత సిగరెట్ రిలేటెడ్ స్టాక్స్, ఇన్ఫాక్ట్ ఐడిసి అయితే పాజిటివ్ గానే ఉంది కానీ బిఎస్టీ 16% లాస్ట్ 2 days గెయిన్స్ గివ్ అప్ చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా పూనావాలో ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది ఈ రోజు, బిలో 200-day మూవింగ్ యావరేజ్ కూడా ట్రేడ్ అవుతుంది. సో అదొకటి కాషియస్ గా వాచ్ చేయాలి. అండ్ బీడీఎల్, పరాస్ కానీ, మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్హెచ్పిసి, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక స్టాక్ ఐడియా ఇవాళ మనం చెప్పాల్సింది ఏంటంటే హడ్కో గురించి చెప్పొచ్చు. ఇది రికమెండేషన్ కాదు, అగైన్ చెప్తున్నాం, ఇది ఓన్లీ ఐడియా. దీన్ని వాచ్ చేసుకుని ప్రాబ్లీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాస్ప్ చేసి కొనగలితే కనుక దే కెన్ మేక్ మనీ, దట్ టు విత్ స్టాప్ లాస్. బికాస్ మనం టెక్నికల్స్ బేస్డ్ ఉంటాయి కాబట్టి ఐడియాస్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈరోజు క్లోజింగ్ అరౌండ్ 310 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి లో వాస్ 271, బట్ అంత దూరం వెయిట్ చేయవసరం లేదు. 290 is a big support. సో 310 నుంచి 290 వరకు కొనగలితే కనుక మన యావరేజ్ కాస్ట్ అరౌండ్ 300 అవుతుంది. స్టాప్ లాస్ దీని దగ్గరలో ఉంది 285, అండ్ ప్రాబ్లీ దీని టార్గెట్ ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఇది 353 ఒక హై ఫామ్ అవుట్ అని చూసాం. ఒకవేళ దాటింది అంటే కనుక 370 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో మనకి 300 కాస్టింగ్ అనుకుంటే కనుక 285 స్టాప్ లాస్ అనుకుంటే కనుక 15 రూపీస్ ఇస్ రిస్క్, అండ్ 353 ఈజ్ ఆల్మోస్ట్ 53 రూపీస్ రివార్డ్ కాబట్టి 4.5 1:4.5 రిస్క్ రివార్డ్ ఉంది ఈ స్టాక్ లో.
అందుకోసం మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ప్రాబ్లీ రానున్న రోజుల్లో వొలటాలిటీ ఇంకొద్దిగా ఎక్కువనే ఉండే ఛాన్సెస్ ఉంది బికాస్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ ఆల్. అది కొద్దిగా కేర్ఫుల్గా ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ ఎక్కడైతే ప్రాఫిట్స్ అండ్ ఫినామినలీ డ్యూ టు రిజల్ట్స్ కానీ లేదంటే సమ్ ఈవెంట్ వల్ల స్టాక్స్ పెరిగితే కనుక మన దగ్గర ఉన్న స్టాక్స్లో పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకున్న కూడా ఇట్స్ వర్త్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవ్రీ టైం మనం కొంచెం 15 to 20% క్యాష్లో ఉన్నా కూడా దెర్ ఈస్ నో హార్మ్ ఈ లెవెల్స్లో. అండ్ బ్యాడ్ డేస్లో నిన్నటి ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ బై సమ్ గుడ్ స్టాక్స్ అని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. అగైన్ థ్యాంక్ యూ.